హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనకి గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించిన స్మాల్ వీడియో. అదేవిధంగా ఎన్టీపీసీ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది, గ్రూప్ డి కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ మాదిరిగానే గ్రూప్ డి ఉంటుందా, ఎన్టీపీసీ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఈ రేంజ్లోనే కట్ ఆఫ్ పోవచ్చా, ఏ బేసిస్ పైన మనం ఒకసారి ఒక రఫ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ న్యూ క్యాలెండర్, రీసెంట్గా మన క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు కదా, పోస్టులు ఎప్పుడెప్పుడు పడుతున్నాయి ఏం కథ అని. నెక్స్ట్ న్యూ గ్రూప్ డి పోస్టులు ఎన్ని ఉన్నాయి, దీని సిచ్యువేషన్స్ ఏమి. అదేవిధంగా లాస్ట్ ఫైనల్ పాయింట్ బాగా వినండి, ఇది మనందరికీ ఈ వీడియో కామెడీగానే ఉంటుంది, లైఫ్ సంబంధించిన వీడియో కూడా ఇది. సో నీకు యాక్చువల్గా మనం 18 to 25, నెక్స్ట్ 26 to 27, అదేవిధంగా 29 to 33 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, అసలు మనకు జాబ్ వస్తుందా రాదా, ఇయర్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంది సిచ్యువేషను, ఇయర్ నాకు జాబ్ వస్తుందా అసలు రాదా, మన లైఫ్ ఏంది. అది ఎవరు చూడాలంటే వీళ్ళు చూడండి, 18 to 25 years, వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఉంటారు, ఇంకా మీడియం రేంజ్లో ఉంటారు. ఇప్పుడు న్యూగా రీసెంట్గా క్యాలెండర్ రిలీజ్ అయ్యారు కదా, 18 to 25 years వాళ్ళు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇంకొకటి ఏమంటే, ఇది మిమ్మల్ని డౌన్ఫాల్ చేసే కాదు కానీ రియాలిటీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అంటే ఈ విధంగా కామెడీగానే ఉంటుంది వీడియో. నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి వస్తే, రైల్వే ఫీల్డ్ కాదు అసలు కాంపిటీషన్ ఫీల్డ్లోకి వస్తే ఏంది సిచ్యువేషను, అసలు మనం ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో సర్వైవ్ అవుతామా అవ్వమా, ఈ పాయింట్స్ అన్నీ నేను నీట్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా అండి. సో ఫస్ట్ గ్రూప్ డి గురించి మాట్లాడదాం. సో నేను పెట్టిన పోల్ ఇది, నేను రఫ్గా డిస్కస్ చేసిన, ఫైనల్ కట్ ఆఫ్ కాదు. సో 10 days బ్యాక్ నేను పెట్టిన పోలు ఎంత చూడండి, 208 votes వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ చూడండి. సో 70 నుంచి 80 పోల్ చేసింది 209 పోల్స్, అంటే 209 మంది మాత్రమే పోల్ చేస్తారు. ఎంత పర్సంటేజ్ ఇక్కడ చూడండి. నేను చెప్పేది చాలాసార్లు చెప్పాను అనుకోండి, మళ్ళీ అదే చెప్తున్నా. 60-50 ఉండేవాళ్ళు, 50 నుంచి 70 లోపల ఉండేవాళ్ళు, ఈ కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనం 200 members, 272 members కూడా చూడండి ఒకసారి నీట్గా, ఇది కూడా చూడండి. 50% 60 to 65 attempts, 29% 70 to 75, 80 to 85, 92. సో ఇక్కడ చూడండి, నేను ఎలా మాట్లాడతానంటే నాకుండే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇది బ్యాడ్ కామెంట్ కాదు, గుడ్గానే చెప్తున్నాను. చూడండి, నన్ను ఏం తిట్టాల్సిన పనిలే. ఇక్కడ 70 అటెంప్ట్ చేస్తే, 70 to 75 అటెంప్ట్ చేస్తే వీడికి 60 నుంచి 65 మిడిల్లో వస్తాయి. వీడు 60 నుంచి 65 అటెంప్ట్ చేస్తే వాడికి ఎన్ని వస్తాయంటే 50 నుంచి 59, ఇంకా ఫుల్ యాక్యురసీ పెడితే ఈ రేంజ్లో ఉంటుంది ఈయన మార్క్స్. ఇంకా దీనికి తోడు నార్మలైజేషన్ 80 to 85 అంటే ఇక్కడ వీళ్ళంతా సేఫ్ జోన్ ఉన్నట్లే. ఇక్కడ ఇంకా వీడికైతే జాబ్ కంపల్సరీ వస్తుంది. సో నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పా, మీరు 60 పైన అటెంప్ట్ చేస్తేనే ఎగ్జామినేషన్ వెళ్ళండి, ఆల్మోస్ట్ ఆల్ విత్ అక్యురసీ అని చెప్పా. అదే నిజం జరుగుతుంది. అది ఏ సినియారియోలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఉండే పోస్టులు ఎన్ని 32K members మాత్రం, అంటే 32,000 పోస్టులు మాత్రమే మనం అన్ని అటెంప్ట్ చేస్తున్నారు, అందరు రాస్తున్నారు ఎగ్జాము. ఒకసారి ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నేనైతే రాయబోతున్న వాళ్ళు కూడా మీకు ఫుల్ క్లారిటీ ఉంటేనే చూడండి ఒకసారి, అర్థమైంది అనుకుంటా. ఫుల్ క్లారిటీ, నేను క్లారిటీతోనే మాట్లాడతా, ఊరికే పనికిమాలిన వీడియోస్ అయితే చేయను నేను అనమాట. ఇది మీకు ఫుల్ చెప్తున్నాను కదా. సో నేను చెప్పే మీ అటెంప్ట్స్ 70 నుంచి 80 పైన దగ్గర ఉంటేనే మీ ఛాన్సెస్ అనేది 99% ఉంటుందండి, లేదంటే ఉండదు. ఇది ఎంత కళాఖండి చెప్తానంటే అప్పటికే మార్క్స్ అట్లా పోయాయి. ఈసారి నీకు 5 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇన్ని వస్తాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చదివే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఇన్ని ఉన్నాయన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ అయితే మరికొంత కంప్లీట్ చేసేకి ట్రై చేయండి, ఇంకా బాగా ప్రిపరేషన్ చేసేకి, అక్యురసీ మెయింటైన్ చేసేకి అయితే చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుంచా, ఇంకా సోదంతా చెప్పను. ప్రతిసారి నేను అదే వీడియో చేయడం వేస్ట్ అనమాట. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే దాన్ని ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి మీరు.
అంతే, అంతకుమించి ఇంకా దీని గురించి మాట్లాడండి. మీకు కట్ ఆఫ్ క్లియర్ అంటుంది. అంటే టెక్నీషియన్ మళ్ళా ఏందంటే, ఎందుకు టెక్నీషియన్ ఎన్టీపీసీ గురించి మాట్లాడినామంటే అది కూడా చెప్తాను చూడండి. టెక్నీషియన్ పోస్టులున్న ఆ రేంజ్లోనే పోయింది. ఇప్పుడు చూడు ఎన్టీపీసీ CB2 కట్ ఆఫ్ చెప్పండి బ్రో, ఒకసారి ఏ రేంజ్లో వెళ్ళొచ్చు అని నేను ఒక కామెంట్ చూసాను రీసెంట్గా నా వీడియోస్లో. కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేశానులేండి. ఆ పిల్లోడికే నేను ఈ వీడియో చేస్తాండి ఇది. సో నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఇంకా టైం ఉంది, 20 అనుకుంటా. 20 ఈరోజు 14th 13th ఉంది డేట్. 1 minute. సో 14th ఈరోజు డేట్ కూడా మర్చిపోలేని బిజీ అయిపోయిందంటే నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయిలేండి, తప్పనుకోద్దండి. సో 14th ఈరోజు. ఇంకా 5 days ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఈ 5 daysలో మోస్ట్లీ మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి కరెంట్ అఫైర్స్, జీకే బాగా చదివే ట్రై చేయండి. మిమ్మల్ని డిసైడ్ చేసేది మొత్తం కరెంట్ అఫైర్స్, జీకే. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎవరైనా చేస్తారండి. ప్రతి ఒక్క యాస్పిరెంట్ చేస్తాడు. మీరు ఎన్టీపీసీ CBT2 వరకు పోయారంటే మీకే మంచి నాలెడ్జ్ ఉందనే. అంత ఈజీ కట్ ఆఫ్ అయితే పెట్టలేదు ఈసారి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎన్టీపీసీ అంత దూరం వెళ్ళారంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ చేసిన. ఇంకా నా సజెషన్స్ అంటే కరెంట్ అఫైర్స్ వెళ్ళి బాగా చూసుకుని పోండి. కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఆల్ 20 పైన దగ్గరే ఉన్నాయి. మిమ్మల్ని డిసైడ్ చేసే కరెంట్ అఫైర్స్ జీకేనే అండి. జీకే చదవకపోతే నువ్వు కష్టం, నేను చెప్తున్నాను కదా. ఇంకొకటి, సో పేపర్ హార్డ్ వస్తే ఏమి, ఈజీ వస్తే ఏమి, మోడరేట్ వస్తే ఏమి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 120 మార్క్స్కి ఎన్టీపీసీ CBT2. ఎన్ని వీలైతే ఈ 120 కావాలంటే 100 పైన అటెంప్ట్ చేసే ట్రై చేయండి. కట్ ఆఫ్ అయితే మామూలుగా ఉండదు ఈసారి. ఇది రాసి పెట్టుకోండి. నాకు డేటా వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉండొచ్చు కట్ ఆఫ్ బాగా ముందే చెప్తున్నాను చూడండి. మీ ఎఫర్ట్ ప్లస్ 100% అక్యురసీ. నీకు తెలిస్తే అటెంప్ట్ చేయాలంటే అటెంప్ట్ చేయొద్దు. నేను హార్డ్ వచ్చిందంటే పోతా చూడండి, హార్డ్కే పోతానండి కట్ ఆఫ్. ఇంకా నువ్వు ఈజీ చెప్తే ఇంకా అందరు అటెంప్ట్ చేసి వస్తారు. ఈజీ 120కి పెట్టేసి వస్తారు. హార్డ్ అయితే అటు ఇటు చెప్తా చూడండి, 80 to 85 పోవచ్చు హార్డ్ వస్తే పేపర్. అది మోడరేట్ వస్తే నిజం చెప్తున్నా 90+ 90 నుంచి 100 పోతుంది. ఇది రాసి పెట్టుకోండి. లాస్ట్ టైమే పోయింది కట్ ఆఫ్. లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోండి, ఫైనల్ కట్ ఆఫ్ 90+ పోయింది. అందుకే చెప్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే నీ ఎఫర్ట్, నీ హార్డ్ వర్క్. ఆ తర్వాత నీ ఎఫర్ట్ 100% ఉంటుంది. నీ టైం బాగుంటే, నీ లక్ ఉంటే 1% ఉండాలి. 100% మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యేకైతే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మంచిగా రాయండి ఎగ్జామ్. నెగిటివ్లు పెట్టద్దండి. నెగిటివ్లు అయితే అసలు పెట్టి రావద్దండి. మంచి గుడ్ ఐటమ్స్ చూడండి. అవుట్ ఆఫ్ పెట్టే ట్రై చేయండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్. వాడు పేపర్ ఈజీ ఇచ్చి ఎట్లయినా చేయొచ్చు. వాడు ఏ విధంగా ఈ 3 typesలో ఇవ్వచ్చు వాడు. నాకైతే లాస్ట్ టైం ఎన్టీపీసీ ఈజీ ఇచ్చినాడు అండర్ గ్రాడ్యుయేట్. ఉత్త జీకే తప్ప అందరు స్ట్రగుల్ అయింది జీకేలోనే. సో జీకేనే బాగా చదివిపోండి. జీకే ఎన్ని అటెంప్ట్ చేస్తే నిన్ని జాబ్ కొట్టేది, ఏదైనా డిసైడ్ చేసేది ఏమైనా ఉందంటే జీకే. అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంకా కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ నేను చెప్పలేనండి. ఎలా చెప్తారు? సో డేటా పట్టుకొని ఎన్ని ఐటమ్స్, గుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పొచ్చు, కానీ ఊరికనే కట్ ఆఫ్ చెప్పలేం. నేను అటెంప్ట్ చెప్పాను, ఈ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు అని, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. దీని నెగిటివ్ కామెంట్స్ ఇంకేమొద్దు. సో ఇప్పుడు క్యాలెండర్ గురించి మాట్లాడదాం. సో మనకు రీసెంట్గా గ్రూప్ డి క్యాలెండర్ వచ్చింది కదా, అంటే పోస్టులు రిలీజ్ చేశారు చూడండి. మీరు ఒక్కసారి గమనించండి, 32,000 ఉండే పోస్టులు 22,000 పడిపోయినాయి. నెక్స్ట్ ఇయర్కి 22,000 మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అంటే రాంగ్ వచ్చేసరికి, ఇయర్లు చేంజ్ అయ్యేసరికి పోస్టులు అనేవి తక్కువ అవుతూనే ఉంటాయి. ఇదైతే 100%, 99 కాదు, 100% పోస్టులు తగ్గుతూనే ఉంటాయి. ఇంకా వేరేది ఏం మాట్లాడినా దీని గురించి నేను. సో ఇదే ఫైనల్ ఛాన్స్ అనుకుని గ్రూప్ డి వాళ్ళు ఛాన్స్ అయితే వదులుకోవద్దండి. మళ్ళీ ఛాన్సులు రావు. నువ్వు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ చేసుకున్నావంటే పోస్టులు తగ్గుతాయి. నెక్స్ట్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. డిజిట్లు వస్తాయి నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా కష్టమే, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. క్యాలెండర్ మనోడు బాగా తెలిసిందే కదా, క్యాలెండర్ ప్రతిసారి క్యాలెండర్ చూపించేస్తున్నాడు మనోడు. సో January to March అంటారు అసిస్టెంట్ లోకో పైలట్. 30/06/2027 వేకెన్సీస్. అంటే ఎప్పటికంట, 2027 కంట.
నెక్స్ట్ ఇది డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉంది 2025కి. జనవరి 2026 ఇంకా ఎగ్జామే జరగలే మనకి. ఎగ్జామ్ ఏమన్నా నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏమన్నా నోటీస్ అయితే రిలీజ్ చేయొచ్చు. సో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చి ఫిబ్రవరిలో వదులుతారంట. ఇది చెప్పింది టెక్నీషియన్. దీంట్లో 2027 వరకు ఇది అన్నీ అవే ఆల్మోస్ట్ ఆల్. ఇది ఫిబ్రవరి 2026 అడ్వర్టైజ్మెంటు. మార్చ్ రిలీజ్ అవుతుంది. అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పోస్టులు ఉన్నాయి చూడండి. జేఈ ఉంది, అటు ఎన్టీపీసీ మళ్ళా ఉంది. ఓకే, ఎన్టీపీసీ వచ్చి డ్రాఫ్ట్ వచ్చి ఆగస్ట్లో, సేమ్ లాస్ట్ టైం కూడా అలే కదా. రీసెంట్గా అయితే అక్టోబర్లో ఏమో రిలీజ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. లెవెల్ 1 మళ్ళీ అక్టోబర్ 2026కి. అక్టోబర్ 2026 ఈ పాటి నోటిఫికేషన్ వచ్చిందల్లా. ఈ 22,000 అనేది 2025కో 2026కో అది ఇంకా క్లారిటీ నాకైతే తెలియదు. ఇప్పుడే రిలీజ్ చేయాలి. ఇప్పుడు నోటీస్ రావాలి, గ్రూప్ డి నోటిఫికేషన్ రాలే అంటే ఆ 22,000 మాత్రమే నెక్స్ట్ ఇయర్కి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకుమించి దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయను నేను. సో ఇప్పుడు అసలైన పాయింట్లోకి వద్దాం. 18 నుంచి 25 ఇయర్స్ 18 నుంచి 25 ఇయర్స్ ఎందుకు సార్ నవ్వుతున్నారంటే వస్తుంది మీకు, చెప్తున్నాను కదా. సో మంచి ఫీలింగ్ ఉంటుంది 18 to 25 ఇయర్స్. మంచి ఇది కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే ఉంటుందిరా అస్సలకి. ఈ ఫీలింగ్లో గవర్నమెంట్ జాబ్ వస్తే ఉంటుందిరా చారి లైఫ్ సెటిల్మెంట్ అనే ఫీలింగ్లో ఉన్నారు కదా. సో చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ కోచింగ్ సెంటర్ల గురించి కూడా చూడండి. సో మొత్తం కోచింగ్ సెంటర్ ఇలానే పడతాయి. పోయి హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ మన హైదరాబాద్, విజయవాడ ఎవరు కోచింగ్ సెంటర్ వాళ్ళు దన్నుకోవడమే. సో ఇది చూడండి, ఇలే ఏదో ఒక జాబ్లో మీకు ఇదే చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. దీంట్లో ఎస్ఎస్సినా, రైల్వే జాబ్సా లేదా బ్యాంక్ జాబ్సా ఏవి కావాలా మీకు అనేది కోచింగ్ సెంటర్లో. ఈయన కోచింగ్ సెంటర్ ఓనర్ అనమాట. ఇదా నేను ఎందుకు చెప్తున్నానంటే రియాలిటీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. నీకు ఏది కావాలా అన్నీ ప్రిపేర్గా, నీకు జాబ్ వచ్చేస్తుంది అన్నీ ప్రిపేర్గా. అంటే ఫీలింగ్లో ఎలా ఉంటుందంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు అనమాట. కొద్దిగా యంగ్స్టర్స్ అనమాట వీళ్ళు. ఇంకా ఏమైనా పొడి చేద్దాం చించేస్తామని హైదరాబాద్ పోవడమో, విజయవాడకు పోవడమో. పోయి తెలుసు కదా, ఇంకా నీకు పేర్లు కూడా చెప్పకూడదు, బాగుండదు చెప్తే. సో ఇట్లా మన పేరెంట్స్తో తీసుకొని మనం ఏం చేస్తాం, అమౌంట్ తీసుకొని నెలకు ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటా. చూడండి చెప్తా చూడు, ఒక రఫ్గా లెక్క చేద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ కోచింగ్ సెంటర్లో 27,000 ఉన్నట్లుంది మినిమం. అంటే లైఫ్ టైం అంటాడు. నీకు లేదు నాకు 1 ఇయర్ కావాలంటే 15,000 అనుకుంటా. ఇంకా ఎక్స్ట్రా ఏముంది లేవు, 12,000 కట్టేస్తే లైఫ్ టైం ఉండొచ్చు కదా అని నువ్వు కట్టేస్తావు. తిరిగేది ఇదే అవుటర్ కోచింగ్ సెంటర్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో. సో సర్లైన్ కట్టేస్తావు. సో నువ్వు 1 మంత్ నువ్వు ఎంత రఫ్గా నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకున్నా 5K అవుతుంది నీ ఖర్చులు. ఇదంతా ఎవరు భరిస్తారు? మన పేరెంట్స్ భరిస్తారు. ఎవరు? పేరెంట్స్. సో ఇక్కడ నేను ఎలా మాట్లాడతానంటే మిడిల్ క్లాసు, నెక్స్ట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తెలిసింది ఆల్మోస్ట్ ఆల్, వీళ్ళ పరిస్థితి తెలిసింది కాబట్టి నేను మాట్లాడతాను. ఇంకా అమౌంట్ ఉండేవాళ్ళు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, సో హయ్యర్ వాళ్ళు, సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. మనకి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ ఇక్కడ ఈ మిడిల్ క్లాస్లోనే ప్రాబ్లం అంతా వచ్చేది. ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళు రియలైజ్ చేసి బయటికి వెళ్ళిపోతారు. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నిన్ను ఒక 3 ఇయర్స్ రఫ్గా బరాయిస్తారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు. నువ్వు గట్టిగా ట్రై చేసి, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినా 1% లక్ ఉంటే తప్ప నువ్వు జాబ్ రాని పరిస్థితి అలానే ఉంది. సో ఇక్కడ చూడండి 1 ఇయర్ 5,000 అయితే, సారీ 1 మంత్కి 1 ఇయర్కి ఎంత అవుతుంది? 60,000. ఇక్కడ ఎంత? 60,000 ప్లస్ 27,000 ఎంత? 97,000. 97,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు 2.5 lakhs నుంచి 2 to 3 lakhs ఖర్చు అవుతుంది నీకు. సార్ ఎందుకు సార్ అంత లాంగిపోతున్నారంటే, నీకు 1 ఇయర్లో జాబ్ వస్తే సంతోషం, నువ్వు అంత హార్డ్ వర్క్ చేసి జాబ్ కొట్టుకుంటే వాడికి బెనిఫిట్. కానీ నువ్వు వాడి ఇయర్లు మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ ఎవరు బర్డెన్ అవుతుందంటే, నిజం చెప్తున్నా పాపం అండి. నేను ఎలా ఆలోచిస్తానంటే పేరెంట్స్ని ఆలోచించండి. ఇలాంటి మందిని చాలామందిని చూసా నేను, నిజంగా మాట్లాడుతున్నా. సో వాళ్ళు అప్పులు చేసి గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకొని బయట అప్పులు చేసుకుంటా మిమ్మల్ని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఉంటారు కూడా.
సో, అక్కడ సిట్యుయేషన్ నీకు టైం బాగుంటే నువ్వు 100% హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. రాలేదంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, సమాజం ఎలా చూస్తుందో కూడా చెప్తాను చూడండి మీకి. సో, నువ్వెందుకు ఇవన్నీ చెప్తున్నావంటే నా బలహీనత అది చెప్పాలా నేను మీకు చెప్పాలా, మీకు క్లారిటీ ఇయ్యాలా నేను. నువ్వు ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నావా లేదా అని ముందే అన్ని ఆలోచన పెట్టుకొని క్లారిటీ అని చూసుకొని వెళ్ళండి. సో, చూడండి ఎలా ఉంటుందంటే పరిస్థితి, రాకపోతే ఇంకో ఇయర్ ట్రై చేద్దాంలే, ఏమైందిలే అనేది ఇంట్లో చెప్పుకుంటావు పోని, అయినా హెల్ప్ చేస్తారు నీకు. సో, ఇది దాటిందంటే ఇది దాటిపోయిందంటే అయిపోయింది పని ఇంకా. నెక్స్ట్ నిజంగా చెప్తున్నా, ఈ ఏజ్ దాటిందంటే నిన్ను సమాజం అనేది ఎలా చూస్తుందంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు కూడా కేర్ చేయరు. నెక్స్ట్ నువ్వు ఏమన్నా చేద్దామంటే ఇంక ఇలా బాధపడుకుంటా కూర్చోాలా. అంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం వలన నీకు వచ్చే, అంటే నేను ఎలా మాట్లాడుతున్నానంటే అందరిని అంటం లేదు ఇక్కడ. నువ్వు 18 నుంచి 25 ఇయర్స్ లోపల ఏదైనా చేయొచ్చు, కానీ ఫ్యామిలీని అయితే చూసుకోమని చెప్తాను నేను. ఎవడైనా ఫస్ట్ నీ పేరెంట్స్ తర్వాత ఎవరైనా. నువ్వు పేరెంట్స్ని నేను నా సజెషన్ ఎలా ఉంటే, అందరు గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళంతా ఇక్కడ మేధావులేం కాదు. వాళ్ళలో స్ట్రగుల్ ఉంటుంది, వాడు అట్లే కంటిన్యూషన్ అయింటాడు. ఇలాంటి వాళ్ళైతే నా సజెషను ఆన్లైన్ తీసుకొని ఇంటికాడ ఉండి ప్రిపేర్ అయ్యి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ నువ్వు ఏదైనా వర్క్ చేసుకుంటూ. ఎవరికి ఇది అంటే ఈ ఏజ్ దాటిన వాళ్ళకి చెప్తున్నా. అంటే 26 నుంచి 27 మిడిల్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా నేను. నువ్వు అట్లే 10 ఏళ్ళు ప్రిపేర్ అవ్వకుండా కోచింగ్ సెంటర్లో చూసాను నేను చూసి రియాలిటీ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఏది పడితే అది మాట్లాడను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కోచింగ్ సెంటర్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా చూసిన. వాళ్ళ పరిస్థితి జాబ్ వస్తేనే దానిపైనే డిపెండ్ అవ్వద్దండి, ఈ జాబ్స్ పైన డిపెండ్ అవ్వద్దండి. మీ 100% నా సజెషన్ అయితే 18 to 25 ఇయర్స్ వాళ్ళు ఒక 2 ఇయర్స్ ట్రై చేసుకోవచ్చు. రాలేదనికే శుభ్రంగా జాబ్ చూసుకోవడం బెటర్. బయట సిచ్యువేషన్ బాగలేదు, నువ్వు ఇంకా దాటిపోయి ఇక్కడికి వచ్చుకుంటా నీ ఫ్యామిలీ డబ్బులు ఎక్కువ ఉన్నా, ఎంత డబ్బులు ఎవరితో ఉన్నా, ఎంత చేసినా లాస్ట్కి నువ్వు ఖచ్చితంగా పని చేయాల్సిందే కదా. అబ్బాయి అయితే ఫుల్ స్ట్రగుల్ ఇది, పని చేయాల్సిందే కదా. నువ్వు ఎందుకు ఆ క్లారిటీ రాకోకుండా నువ్వు ఇక్కడ మూర్ఖుల్లాగా ప్రిపేర్ అవ్వకుండా అట్లే ఉన్నావంటే, నేను నిజంగా చెప్తున్నా, ఏ పని చేయలేక చేత కావాల్సిందే. లాస్ట్కి ఎవడు జాబ్ బయట నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. సింపుల్, నువ్వు 2 ఇయర్స్ డ్రాబ్యాక్ ఉంటేనే నువ్వు ఇన్ని రోజులు ఏం వర్క్ చేసినావు అంటాడు. అలా ఉంది సిచ్యువేషన్ బయట. సో నా సజెషన్ ఏమంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పుడు ఒకటిసారి ఆలోచించి ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టండి. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నేను ఎలా చెప్పేస్తానంటే ప్రతి ఒక్కరికి లాస్ట్కి ఇలా కూర్చునే బదులు ఇంకో ఇదే లాస్ట్కి ఇదే అవుతుంది. 28 నుంచి 33 లాస్ట్ మ్యారేజ్ కూడా ఎవరు ఇరు అనమాట, పిల్లని కూడా ఇరు. మనకి ఇంక రియాలిటీ మాట్లాడాల. ఎంత డబ్బులున్నా ఏం చేసినా నీకు పని చేస్తేనే ఒక వాల్యూ. ఏం చేస్తావు పని చేయకపోతే? ఏం చేస్తావు? ఎన్ని రోజులు కూర్చుంటావు ఇంట్లో ఊరికే ఫ్రీగా? కాదు కదా, నీకంటూ ఒకటి ఉండాలి కదా. అబ్బాయిల గురించే మాట్లాడుతున్నా, అమ్మాయిలని అసలు టాపికే కాదు ఇది, అబ్బాయిలే. మన అబ్బాయిల గురించే మాట్లాడుతున్నా అండి. ఏంది లేకుండా ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఏం చేస్తావు? రియాలిటీకి రండి. ఈ మాట చెప్తే ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్ చెప్పే మీద ఇది కామెంట్స్ ఆఫ్ చేస్తానులేండి. అది నచ్చితే లైక్ చేయండి, అంటే లేదు. సో సింపుల్గా చెప్తా, డిలీట్ చేయడమే. తప్పుగా అనుకోద్దండి నన్ను, ఇది ఫేస్ చేసాం కాబట్టి మాట్లాడుతున్నామండి, ఇది ఊరికే కాదు. నీతో స్కిల్ లేకపోతే నేను ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో, బయట ఉండే కాంపిటీషన్లో నీతో ఏం లేకోకుండా నువ్వు అది చేస్తాను ఇది చేస్తానంటే అది కుదరని పని. సింపుల్గా గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే ఒక 2 ఇయర్స్ కష్టపడు, లేదంటే శుభ్రంగా ఇంట్లో అమ్మా నాన్నకి హెల్ప్ చేసుకుంటా, వాళ్ళని ప్రాబ్లమ్స్లో పడేయకోకుండా, నువ్వు ప్రాబ్లంలో పడుకోకుండా, నేను చెప్పే నా ఛానల్ నుంచి అయితే, నా తరపు నుంచి అయితే నేను ఇచ్చే సజెషన్ అదే. వేరే స్కిల్ ఏదన్నా నేర్చుకునేది బెటర్. నిన్ను ఇలానే ఉంటాయి అన్ని చేతులెత్తి చూపించేంత వరకు నువ్వైతే వెళ్ళొద్దని చెప్తాను నేను. నీకు ఈ ఇయర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అవుతుంది. నీకు ఎక్కడి నుంచి అంటే 27 నుంచి స్టార్ట్ అవుతుంది, 25 నుంచే స్టార్ట్ అవుతుంది లేండి. సో 25 నుంచి ఈ 30 లోపల నీకు స్టార్ట్ అవుతుంది, ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అనమాట.
ఇంట్లో మన పేరెంట్స్ కష్టాలు, పక్కన ఎవరో మన బంధువులో, మన ఫ్రెండ్ ఎవడైనా నిన్ను అంటూనే ఉంటాడు. అంటే వాళ్ళని పట్టించుకొని నేను ఎట్లా సార్ అన్నారంటే, నీ దగ్గర ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ ఉండి చెప్తున్నాను కదా! బాగా ఉండి మంచి అమౌంట్ ఉంది. మనతో మంచి ఫుల్ సపోర్ట్ ఉందంటే నువ్వు ట్రై చెయి. నేను వద్దన్ను. ఎన్నైనా ఇయర్లీ ప్రిపేర్‌గా ఏమన్నా చేసుకో. నాకేం కాదు సార్ అనేవాళ్ళు నేనేమనను. మిడిల్ క్లాస్‌లో ఉండేవాళ్ళు ఇంట్లో ఫ్యామిలీని ప్రాబ్లమ్స్‌లో నెట్టి నువ్వు ప్రాబ్లమ్‌లో పడి నిన్ను నువ్వు మోసం చేసుకుంటైతే ఈ ఫీల్డ్‌లో అయితే ఉండొద్దండి. ఇది ఇప్పటికీ చెప్తున్నా. వేరేదేం నేను మీ మంచికే చెప్తున్నాను కానీ ఇది నెగెటివ్ కాదు కానీ మీ మంచి కోసమే అయితే చెప్తున్నానండి. వేరేదేం లేదు ఇంకా. ఇది గవర్నమెంట్ జాబ్స్ అనేది ఒక సింపుల్ ట్రాప్ అంతే. ఇంక మించకు మించి ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఖచ్చితంగా ఇదైతే ట్రాప్. సార్ నువ్వు ఎలా చెప్తున్నావు అంటే చెప్తా చూడు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా చెప్తాను నేను. ఇక్కడ బ్యాంక్ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో అంటే రీసెంట్గా నేను వర్క్ చేసే స్కూల్లో కదా నాకు తెలుసు. ఇలానే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ గురించి నా ఫ్రెండే నేను చెప్తున్నా. వాడు ప్రిపేర్ అయ్యేది వచ్చి ఒక 10 years అయింది కంటిన్యూషన్, ఇంకా జాబ్ రాలే. నా దగ్గరకు వచ్చి ఏమంటాడంటే ఏదైనా ఉంటే జాబ్ చూడరా అంటాడు. అంటే ఆ పిల్లోని నేను కించపరిచేది కాదు కానీ ఇక్కడ అంతవరకు ఎందుకు పోయాడు అనేది ఒక్క పాయింట్ అంతే, అంతకుమించి ఏం లే. తెలుసుకోలేక లాస్ట్ మంచి సౌండ్ పార్టీ. ఎందుకు ఇలాంటి మాటలు అంటే మంచి సౌండ్ అమౌంట్ ఉన్నవాడు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాడే ఇంతవరకు వాడు మైండ్ పనిచేయక జాబ్ రాక వస్తుంది అని చెప్పి దీన్ని నమ్ముకొని వస్తే సంతోషం అండి, రాకపోతేనే మన నెక్స్ట్ స్టెప్ ఉండాలి కదా మన లైఫ్లో. ఇలాంటి స్టెప్స్ లేకపోతే ఎట్లా, నువ్వు ఇక్కడే ఆగిపోతే ఎలాగా? నీకంటూ ఖచ్చితంగా ఒక స్కిల్ ఉంటుంది, దాని మీద అయితే ఫోకస్ చేయండి. దీంట్లోకి రావద్దని చెప్పను, ఉంటే కొన్ని రోజులే ఉండండి, ఎక్కువ రోజులు ఉండొద్దండి దీంట్లో. సిన్సియర్గా ట్రై చేయి, 100% ఎఫోర్ట్ ఇవ్వు. రాకపోతే వేరే చూడండి, అంతకుమించి ఇంకేంలే. నేను చెప్పే ఫైనల్ మాట ఎవరికైనా ఉంది అంటే అది మాత్రమే, ట్రాప్ ఇది. ఇది నేనైనా నేను చెప్తాను చూడండి, నీకు ఒక క్లారిటీ ఇస్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో కోర్సులు అమ్ముకుంటా ఇవి చేసుకుంటున్నారు కానీ నీకు రియాలిటీ ఎవరు చెప్పలేదు. ఇవి చెప్పాడు వాడి కోర్స్ ఎవరు కొంటాడు చెప్తే? చాలామంది 1,00,000 సబ్స్క్రైబర్స్ అందరూ అది ప్రిపేర్గా ఇది ప్రిపేర్గా అట్లా. సరే ప్రిపేర్ కాండి, నేను వద్దన్ను, ప్రిపేర్ అవ్వండి. నేను ఎలా సర్వే కమ్మంటానంటే ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఫైనల్గా ఏం దీన్ని సోది అనుకోద్దండి, ఇది లేకపోతే నేను ఎవడు మాట్లాడించాను కానీ మాట్లాడించాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, నీ గోల్ ఒక సైడ్ పెట్టుకోండి, ఒక సైడ్ ఎర్న్ చేస్తూ ఉండండి. మీరు చాలాసార్లు న్యూస్లో వింటుంటారు కూలీ పని చేసేవాడు కలెక్టర్ అని వినింటారు. ఇవన్నీ ఒక సైడ్ గోల్కి పని చేస్తుంటాడు ఆయన, ఒక సైడు ఎర్నింగ్ పని చేస్తుంటాడు. ఒక పక్క అన్నీ చేసుకుంటూ ఉండేవాడికే ఖచ్చితంగా సరే ఇంకా నేను చెప్తాను చూడు, 15 years వరకు కూడా నువ్వు ఎన్రోల్ అని ఉండు దీంట్లో, ఈ ఫీల్డ్లో. నిజం చెప్తున్నాను, జాబ్ వచ్చేంతవరకు ట్రై చేయి, నేను వద్దన్ను. నువ్వు ఏమి ఎర్న్ చేయకోకుండా ఫ్యామిలీ పైన డిపెండ్ అయి ఉన్నావు అనుకో, లాస్ట్కి నీ మీదే నిందలు వస్తాయి. నువ్వు నీ క్యారెక్టర్ పోగొట్టుకోవాల్సి వస్తుంది లాస్ట్కి. ఎందుకురా ఈ ఫీల్డ్లోకి వచ్చాననే బాధ అయితే నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు. ఈ రిగ్రెట్కి ఫీల్ కాకూడదంటే ఓ పక్క నీ గోల్ ఫోకస్ చేయి, ఓ పక్క ఎర్నింగ్ చేయి. ఆల్మోస్ట్ వాళ్ళు 12th class చూసింటారు మూవీ మీరు. ఇదే ఆయన ఎర్న్ చేస్తుంటాడు, ఓ పక్క ఫ్యామిలీ కష్టపెట్టుకోకుండా ఓ పక్క చదువుతూ ఉంటాడు. ఇలాంటివి చేయండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇది నేను నా వీడియో నుంచి అయితే చెప్పేదైతే ఇదే అండి. కామెడీ కాదు కానీ లైఫ్ మ్యాటర్. ఇది నేను కామెడీ చేయాలని చేసినాను కానీ సీరియస్గా చెప్పాలనిపిస్తుంది. ఇది గట్టిగా చెప్తాను, ఇది నిన్ను ఎవడు పట్టించుకోడు ఇది లేకపోతే. ఇది నువ్వు ఎర్నింగ్ అంటే నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, టీచింగ్ స్కిల్ ఉంది. ఇప్పుడు నాకు టీచింగ్ ఉంది, టీచింగ్ చెప్తున్నా. టీచింగ్ ఉంది, నీకంటూ ఇంకొక స్కిల్ ఉంటుంది కదా, నీకు స్కిల్ ఉంటుంది కదా, నీ స్కిల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి పోనీ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోనన్నా చిన్న పని చేయండి. చిన్న వర్క్ చేయకోకుండా నేను ఈ ఫీల్డ్లోనే సర్వైవ్ అవుతానంటే లాస్ట్కి వస్తే మంచిదే, రాకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది.
అంతే. ఎందుకు ఇట్లా డౌన్ఫాల్ చేసి, నేను డౌన్ఫాల్ ఎవరిని చేయట్లేదు, దీని మీద బ్యాడ్ కామెంట్స్ అవసరం లేదు, రియాలిటీనే మాట్లాడతాను ఏదైనా. నువ్వు మనీ లేకోకుండా నువ్వు ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకుండా లాస్ట్కి ఎవ్వరు కూడా వాల్యూ ఇవ్వరు. మనము ఫ్యామిలీ సఫర్ కావాలా, మనం సఫర్ కావాలా, అంతే అండి. నేను ఇంతకుమించి ఇంకేంలే. సో కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్డేట్ అవుతాయి, నా సజెషన్ ఇదే. ఇంకా అట్లా కంటిన్యూషన్ చేస్తూ ఉంటా. మన ఛానల్ పైన ఒకసారి చూస్తూ ఉండండి. ఇవైతే రియాలిటీ మాటలే. నేను ఎలా అంటే ఇంతవరకు పోవద్దని చెప్తా, ఇలాంటి నిందలు మోసేంతవరకు వద్దు. మన బాయ్స్ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక పక్క మనీ ఎర్న్ చేస్తుండాలి, ఒక పక్క నీ గోల్ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. అట్లయితేనే బయట సర్వైవ్ అయ్యగలవు, లేదంటే సర్వైవ్ కాలేవు. ఈ మాట నేను చెప్తే నెగిటివ్ తీసుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళ నిబ్బగాల మీదే నేను ట్రీట్ చేస్తా. వాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టిపోయినా అంటే ఏం చేస్తా, బ్లాక్ చేసిపోతా. వాని కర్మ అనుకుంటా. నేనేమనుకుంటా, నీ కర్మరా అనుకుంటా. నన్ను తిట్టినావు కదా, తిడితే తిట్టుకోపో. నేను చెప్పాలనుకుంటున్నా, చెప్పేస్తాను అంతే. ఓకేనా అండి? థ్యాంక్ యూ.